గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రములయ్యా, మీకే స్తుతులు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓన్లీ Lord, I believe Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పర్వతండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడు, మీకు వందనాలు. ఏకప్పుడు తన పోది వెళ్ళి శనిజలో ఉండే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. వారమంతా కాపాడి భద్రపరిచే ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉండే నీ గొప్ప భద్రత కాపుతలిచ్చి నడిపించినందుకు మీకు వందనాలు. ఈ యొక్క ఉదయం వేళ ప్రభువా నీ సన్నిధానంలో ఉండి నేను స్తుతించి ఆరాధించి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. వచ్చిన చండి బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని అందరినీ కూడా మీ స్వాధీనం అందించుకోండి. పాటల్లోనూ, వాయిద్యముల్లోనూ, సాక్ష్యంలోనూ, కానుకల సమర్పణలోనూ మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ప్రభువా, యువ తండ్రి, నాయన, ఈ దినం వాక్య భాగంలోకి వెలుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి ప్రభువా. నీ మాటలే మాకు బలమై ఉన్నాయి ప్రభువా. నీ మాటలే మాకు ధైర్యమై ఉన్నాయి ప్రభువా. నీ మాటలే మాకు జీవమై ఉన్నాయి ప్రభువా. నీ మాటలు మాకు జీవం కలిగిన మాటలు మాకు సమృద్ధిగా మాకు దయచేయండి. ఈ దినము మీదే సహాయం దయచేయమని ఈ ఆరాధన అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి సమర్పిస్తున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు మనం చూద్దాం. 60 యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ఏక తండ్రి, చదవబడిన వాక్య భాగం బట్టి వందనాలు. రాయబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి అనేక సంగతులు, దాచబడిన అనేక సంగతులు మా హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. నాతోను కూడా వచ్చిన వారందరితో మాట్లాడండి. నిలబడి ఉన్న మట్టి పాత్రని నన్ను మరుగు చేయండి. కావలసిన మాటలు నాకు, మాకందరికీ దయచేయండి. వాక్యం వస్తూ ఉన్నప్పుడు రోగికి స్వస్థత కలుగును గాక, బలహీనలు బలం పొందుకొందురు గాక, రోగులు స్వస్థపరచబడుదురు గాక. ఈ దినమందు ప్రభువా నిశ్చయముగా గొప్ప కార్యమును జరిగించండి, మీరే మహిమ పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకందరికీ తోడై ఉండును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేరుగా వాక్య భాగంలోకి వెళ్దాము. ఒక చిన్న వర్తమానాన్ని, చిన్న భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 2 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరం మొదటి ఆదివారం దినమందు
మనము దేవుని సన్నిధిలో ఉండే గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమందు యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. అదే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం బైబిల్లో 66 గ్రంథాల్లో ఏమున్నదో అదంతా 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనేక సంగతులు యెషయా గ్రంథంలో ఉన్నాయి. మరి చరిత్రకారులు ఏమంటారంటే, బైబిల్ పండితులు ఏమంటారంటే, పెద్ద ప్రవక్తలలో యెషయా ఒక పెద్ద ప్రవక్త అయి ఉన్నాడు. యెషయా ఎవరై ఉన్నారండి? ఒక పెద్ద ప్రవక్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని ఇట్లా తిప్పండి. యెషయా ఒక పెద్ద ప్రవక్త అయి ఉన్నాడు. పెద్ద ప్రవక్తల్లో యెషయా పెద్ద ప్రవక్త అని మనకు తెలుసు. ఈ దినమందు యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ లేక క్రీస్తు ద్వారా పలికిన ఈ వాక్యములో 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రైజ్ అండ్ షైన్. రైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్లుము. లేవడం, షైన్ అంటే తేజరిల్లడం. ఈ 2 విషయాల గురించి ఈరోజు మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము. మీకు అనలేదు, మీకు అనలేదు. నీకు అంటే ఏకవచనం, అంటే వ్యక్తిగతముగా జరుగుతున్న కార్యం. ఇది ఇండివిజువల్ ఎఫైర్, ఎవరికి వారికే జరుగుతున్న కార్యం. ఎవరికి వారికే ఏం జరుగుతుంది? వెలుగు వస్తుంది. ఎవరికి వారికే వెలుగు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడలో ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఒక లేఖనాన్ని కూడా మనం చదువుదాం. అక్కడ ఒక మాట ఉంది. లూకా సువార్తలోకి వెళ్దాం ఒకసారి. ఇక మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం అండి. 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం. యోహాను 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి ఏంటండి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో. జెబూలూను నఫ్తాలి ఏంటి? జెబూలూను నఫ్తాలి ఏంటి? ఈ పేర్లేంటి? యాకోబు కుమారులు. జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.
జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఎప్పుడు వెలుగు చూశారు? ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయలో ఉన్నవారు వెలుగు చూశారు. జెబూలూను వచ్చినప్పుడు జెబూలూన్లో ఉన్నవారు వెలుగు చూశారు. నఫ్తాలికి వచ్చినప్పుడు నఫ్తాలిలో ఉన్నవారు వెలుగు చూశారు. గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ప్రైజ్ లార్డ్. ఏమైంది? వెలుగు ఉదయించెను. అప్పటి వరకు వెలుగు లేదా? అప్పటి వరకు వారు చీకట్లో ఉన్నారా? అప్పటి వరకు వెలుగు లేదా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, వెలుగు వస్తుంది, పంటలు పండుతున్నాయి. సూర్యుని వెలుగుల్లో వారి పనులు చేసుకుంటూ సంచరిస్తున్నారు. కానీ వారు చీకట్లో ఉన్నారు. చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయల్లో ఉన్న వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. గొప్ప వెలుగు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలాంటి వెలుగు అంటే, ఈ ఉదయమున తూర్పున ఉదయిస్తున్న సూర్యుడులోంచి వస్తున్న వెలుగు గురించి కాదు. అది ఎలాంటి వెలుగు అంటే, ప్రైజ్ ది లార్డ్, ఆదికాండం మొదటి అధ్యాయములో మొదటి దినమందు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు, ఆ పలకడానికి ముందు ఎలా ఉంది? చదవండి అన్నమాట. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అది చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. శూన్యంగా ఉందంట భూమి, నిరాకారముగా ఉందంట. అంటే ఆకారాన్ని కోల్పోయింది, తన ఆకారాన్ని కోల్పోయింది. శూన్యముగా ఉందంటే ఏమీ అక్కడ లేదు. గాఢాంధకారము అక్కడ కమ్మి ఉంది. అంధకారం, చీకటి కమ్మి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మొదట వెలుగు కలుగును గాక అని పలికాడు. అప్పుడు గాఢ అంధకారములో, చీకటిలో ఉన్న సృష్టికి, శూన్యములో ఉన్న సృష్టికి, ప్రైజ్ లార్డ్, ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి ఒక పరిపూర్ణ మానవుడిగా చేశాడు. అవునండి. పరిపూర్ణ మానవుని స్వరూపం అంటే ఏంటి? ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం అంటే ఏంటి చెప్పండి? ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం అంటే ఏంటి? మనకొక పరిపూర్ణ మానవుని స్వరూపం అనే వర్తమానం ఉంది. అందులో ఒక పిరమిడ్ ఉంది. ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్లో కింద ఏముంటుంది? విశ్వాసం. తర్వాత చదవండి, చూసి చదవండి, లేకపోతే చూసి చెప్పండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఇవి ఆ 7 ఏంటి? ఆ 7 ఏంటి? దేవుని యొక్క గుణలక్షణాలు. మనకు కొంత సహనం ఉంటుంది, ఆ సహనం కాదు. మనకు కొంత విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసం కాదు, అది కాదు. మనకు కొంత జ్ఞానం ఉంటుంది, అది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ అంశంలోకి వచ్చినప్పుడు అది చూద్దాం. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ 7 గుణలక్షణాలు ఎవరివంటే దేవునివి.
ఆ దేవునిలో ఉన్న 7 గుణ లక్షణాలు, పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఉన్న 7 గుణ లక్షణాలు ఆదాములో పెట్టాడు. ఆదాములో పెడితే ఆదాము వాటిని పోగొట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆదాము వాటిని పోగొట్టుకున్నాడు. అవి ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో ఆదాము, ఈ శరీరంలోకి వ్యాధులు రావడం ప్రారంభమయ్యాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు మానవుని చేసినప్పుడు పరిపూర్ణ మానవుని చేశాడు. ప్రైజ్ లార్డ్. ఎలా చేశాడండి? ఒక పరిపూర్ణ మానవుడిగా దేవుడు మానవుణ్ణి చేశాడు. ఎన్ని గుణ లక్షణాలు? ఆ 7 ఎవరివి? దేవునివి. మనలో కూడా కొంచెం కొంచెం ఉంటాయి. ఏంటవి చెప్పండి మరలా ఒకసారి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఇదంతా ఏంటంటే ఒక పిరమిడ్. దీనికి తలరాయి. ఇది దైవిక ప్రేమ. దైవిక ప్రేమ. ఈ 7 దేవుని యొక్క గుణలక్షణాలు. ఎవరిలో పెట్టాడు దేవుడు? ఆదాములో. కానీ దేవుడు ఆదాము థియోఫనీని పోగొట్టుకున్నప్పుడు ఈ 7 గుణ లక్షణాలని పోగొట్టుకున్నాడు. లేవు. 7 గుణ లక్షణాలు ఆదాము పోగొట్టుకున్నాడు. కొంచెం విశ్వాసం ఉంది, అది శరీర సంబంధమైంది. ఎందుకంటే ఆదాముకు మిగిలింది ఒక్కటే, భౌతిక సంబంధమైన దేహం ఒక్కటే మిగిలింది. ఎప్పుడైతే భౌతిక సంబంధమైన దేహం ఒక్కటే మిగిలిందో, ఆ భౌతిక దేహ సంబంధమైన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ అందులో కొంచెం ఉంది. ఎందులో? ఈ భౌతిక దేహంలో కూడా అలాంటి గుణ లక్షణాలు ఉన్నాయి. కానీ అవి కాదు, అవి దేవునిలో నుండి రావాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎప్పుడైతే ఆదాము ఆ గుణ లక్షణాలని పోగొట్టుకున్నాడో, ఆదాము కేవలము భౌతిక సంబంధమైన దేహంతో మాత్రమే ఉన్నాడు. అందులో ఆ గుడారంలోకి అప్పటి నుండి తెగుళ్ళు రావడం ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే ఈ గుణ లక్షణాలు కోల్పోయాడో, అంటే థియోఫనీని కోల్పోయాడో, అప్పుడు దేవుని గుణ లక్షణాలన్నీ పోగొట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్. మరలా అతనికి మిగిలింది ఒకటే, భౌతిక దేహం ఒక్కటే మిగిలింది. ఆ దేహం మీద థియోఫనీ యొక్క ఆధిపత్యము లేనందువలన సాతానుడు ఈ దేహం మీద ఆధిపత్యాన్ని చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆదికాండం 1:1 చదవండి. 1:1. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆది యందు ఏం చేశాడండి? భూమి ఆకాశాలని సృజించాడు. తర్వాత వచ్చిన ఏంటి? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ప్రైజ్ లార్డ్. ఈ ఒక్క పాయింట్ మీరు పట్టుకోవాలని నా యొక్క ఆశ. వింటున్నారా? ప్రైజ్ లార్డ్. దేవుడు భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు చాలా మంచిగా, నివాస యోగ్యముగా, అన్నీ ఉన్నట్టుగా, మంచి ఆకారం కలిగినదిగా, నిరాకారంగా చేయలేదు, నివాస యోగ్యంగా చేశాడని యెషయాలో ఏం చెప్పబడింది? దేవుడు నిరాకారంగా చేయలేదు, నివాస యోగ్యంగా చేశాడని భూమిని. కానీ ఏమైంది ఇక్కడ? నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. అంటే భూమి తన ఆకారాన్ని పోగొట్టుకుంది, వెలుగును కూడా పోగొట్టుకుంది. నిజమేనా? 1వ అధ్యాయం 1వ వచనములో ఉన్న సృష్టి ఆకారాన్ని కోల్పోయింది, వెలుగుని కోల్పోయింది. కోల్పోయి ఏమైంది? నిరాకారంగా అయిపోయింది, శూన్యముగా అయిపోయింది. అంటే అందులో ఉండాల్సిన అన్నీ అది పోగొట్టుకుంది.
దేవుడు ఏమేమి పెట్టాడో ఆ సృష్టిలో అవన్నీ పోగొట్టుకుంది, శూన్యముగా ఉంది. శూన్యం అంటే ఇంకేమీ లేదు, సున్నా. ప్రైజ్ లార్డ్. శూన్యం అంటే ఏమీ అక్కడ లేవు. ప్రైజ్ లార్డ్. ఈ 2-3 మాటలు పట్టుకోండి. దేవుడు అన్నీ కలిగిన దానిగా చేశాడు, ఆకారం ఉన్నట్టుగా చేశాడు. తర్వాత అండి వెలుగుతో ఉన్న సృష్టిని చేశాడు. కానీ 2వ వచనంలో ఏమైంది? నిరాకారం అంటే ఆకారాన్ని కోల్పోయింది, శూన్యమైపోయింది, అంటే ఉన్నవన్నీ పోగొట్టుకుంది. నెక్స్ట్ చీకటి అయిపోయింది. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మరి ఇప్పుడు 6వ దినమున దేవుడు మానవుని చేశాడు. ఎలా చేశాడు? మానవుల్లో ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయో అన్ని గుణ లక్షణాలు మానవుల్లో పెట్టాడు. అర్థమైందండి? తన పోలికలో తన స్వరూపములో చేశాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా ఒక మంచి ఆకారాన్ని ఇచ్చాడు. దేవునిలో ఉన్న గుణలక్షణాలన్నీ మానవుల్లో పెట్టాడు. దేవునిలో గుణలక్షణాలన్నీ మానవుల్లో ఉన్నాయంటే మానవుడు కూడా వెలుగుగా ఉన్నాడు. నరుల్లో వెలుగు ఉంది, నరుల్లో ఆకారం ఉంది, నరుల్లో అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. కానీ ఆదికాండం 3 వచ్చేసరికి ఆదికాండము 1 అధ్యాయం 2లో జరిగినట్టే, ఆదికాండం 1 అధ్యాయం 2వ వచనంలో జరిగినట్టే మానవుడు శూన్యముగా అయిపోయాడు, నిరాకారం అయిపోయాడు, చీకటి అయిపోయాడు. కొందరు ఇంకా రాలేదండి, కొందరికి ఇంకా అర్థం అవ్వలేదు. ఈ కనెక్షన్ అందరికీ అర్థం అవ్వాలని నా విన్నపం. మళ్ళీ చెప్తున్నా అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ చిన్న వర్తమానమే, కొద్ది నిమిషాలే చెప్పాలని అనుకున్నాను. జాగ్రత్తగా వినాలని నా మనవి. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 1 అధ్యాయం 1వ వచనములో ఆకారం కలిగిన సృష్టి, వెలుగు ఉన్న సృష్టి, వెలుగుంది, ఆకారం ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే నివాసయోగ్యంగా ఉంది. అక్కడ సృష్టికి ఏమి కావాలో అవన్నీ అందులో ఉన్నాయి. కానీ ఇదంతా ఎప్పుడు 1 అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి ఏమైందండి? నిరాకారం అంటే ఆకారాన్ని కోల్పోయింది. రెండోది శూన్యం అంటే అన్నీ పోగొట్టుకుంది. మూడోది చీకటి కమ్ముకుంది అంటే వెలుగును కూడా పోగొట్టుకుంది. 1వ అధ్యాయం 1వ వచనానికి 1వ అధ్యాయం 2వ వచనానికి ఉన్న వ్యత్యాసాన్ని కనుగొంటే అక్కడ వెలుగు ఉండేది, 2వ వచనంలో వెలుగు పోయింది. ఒక ఆకారం ఉండేది, ఆ ఆకారాన్ని పోగొట్టుకుంది. అన్నీ ఉండేవి, అన్నిటినీ సృష్టి పోగొట్టుకుంది. ప్రైజ్ లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో 26, 27, 28 వచనాల్లో ఒక నరుడు ఉన్నాడు. ఆ నరుడు దేవుని పోలికలో దేవుని స్వరూపములో ఉన్నాడు. అంటే దేవునిలో ఉన్న అన్ని గుణ లక్షణాలు మానవుల్లో ఉన్నాయి. దేవునిలోని వెలుగు మానవుల్లో ఉంది. దేవునిలో ఉన్న పోలిక స్వరూపం అంటే ఆకారము మానవుల్లో ఉంది. మానవుల్లో ఒక మంచి ఆకారం ఉంది, ఒక పోలిక స్వరూపం ఉంది, వెలుగున్నది, దేవుని యొక్క గుణ లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ 3వ అధ్యాయములో ఆదికాండం 1 అధ్యాయం 2వ వచనంలో సృష్టికి ఏం జరిగిందో 3వ అధ్యాయంలో ఆదాముకు కూడా అదే జరిగింది. ఏం జరిగింది? శూన్యమైపోయాడు, ఏమీ లేవు.
అతనికి ఏ ప్రభావం అతనిలో లేదు. సృష్టి అతనికి లోబడట్లేదు. ఈ భూమి అతనికి లోబడట్లేదు. భూమి అతని మాట వినట్లేదు. ఆ యొక్క జంతువులు అతని మాట వినట్లేదు. అతనికి లోబడట్లేదు. కానీ అంతకుముందు అతనికి అన్నీ లోబడేవి. సృష్టి కూడా అతనికి లోబడేది. సముద్రం కూడా అతనికి లోబడేది. కానీ ఇప్పుడు అతనికి లోబడట్లేదంటే అతనిలో ఉన్న గుణలక్షణాలన్నీ అతను పోగొట్టుకున్నాడు. అంటే అతను ఏమయ్యాడు? నిరాకారం అయ్యాడు. ప్రైజ్ లార్డ్. నిరాకారం అయ్యాడు, శూన్యమయ్యాడు, చీకటయ్యాడు. నరుల్లో ఈ మూడు జరిగాయి. ఆదికాండం 3లో ఆదికాండం 3 అధ్యాయములో నరుడు నిరాకారమయ్యాడు, నరుడు శూన్యమయ్యాడు, నరుడు చీకటయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నరుడు చీకటైపోయాడో, నరుడు నిరాకారం అయిపోయాడు, నరుడు ఎలాంటి గుణలక్షణం లేకుండా శూన్యమైపోయాడో, అప్పుడు దేవుని స్వరము, ఒక మెల్లని స్వరము, ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఆయన వచ్చి ఉన్నాడు. ఎక్కడికి? ఆదాము పడిపోయిన చోటికి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆదాముకి ఏం అవసరం అంటే ఆదికాండం 1:3 అవసరం. ఆదాముకి ఏం అవసరం అండి? ఇప్పుడు ఆదికాండం 1:3 అవసరం. ఆదికాండం 1:3 ఏంటి? లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆదాము చీకటైపోయాడు, ఆదాము నిరాకారం అయిపోయాడు. ఆదాముకి ఏమైందంటే సూర్యోదయము. ఆదాముకి ఏమైందండి? వెలుగు వస్తూ ఉన్నది. ఎవరిలో నుండి? దేవునిలో నుండి. ఆదాము ప్రతిరోజు సూర్యోదయాన్ని, ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని కలిగి ఉన్నాడు. సూర్యోదయం అవగానే నిద్రలేస్తున్నాడు, సూర్యాస్తమయ్యాక నిద్రపోతున్నాడు. ఆదాము ప్రతిరోజు సూర్యోదయము, సూర్యాస్తమయాన్ని కలిగి ఉంటున్నాడు. ఆ సూర్యోదయం వలన, ఆ సూర్యాస్తమయం వలన ఆదాముకి ఏ ప్రయోజనము కలగలేదు. కానీ ఇప్పుడు అసలైన సూర్యోదయం ఉన్నది. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఉదయించుట. ప్రైజ్ లార్డ్. అందుకే యెషయా ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? నీకొచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ఒకానొక దినమున యోహాను సువార్త 4:4 యోహాను సువార్త 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారుని ఊరికి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. ఎక్కడికి? సుకారని ఊరికి, సమరయలోని సుకారని ఊరికి. ఎందుకు అక్కడికి వచ్చాడు ఆయన? వెళ్ళవలసి వచ్చాను. హిజ్ అపాయింట్మెంట్, అతని నియామకం అక్కడ ఉంది. ఎక్కడుంది? సమరయలోని సుకారని ఊరిలో యాకోబు బావి దగ్గర ఆయన అపాయింట్మెంట్ ఉంది. ఎందుకనంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చీకట్లో ఉంది, తన ఆకారాన్ని కోల్పోయి ఉంది, తన యొక్క గుణలక్షణాలను కోల్పోయి ఉంది, పాపములో ఉంది. అక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీని కలుసుకోవడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? ఇప్పుడు సుకారని ఊరికి, సమరయకి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఆయనే ముందుగానే వెళ్ళి, ఆయన ముందు వెళ్ళాడు, ఆమె ముందు వచ్చిందా? చెప్పండి. ఆయనే ముందు వెళ్ళారా? ఆయన ముందు మాట్లాడా, ఆమె ముందు మాట్లాడిందా? సంభాషణ ప్రారంభించింది ఆయన, ఆమె. ప్రైజ్ లార్డ్. అందుకు నేనేమన్నా అంటే నువ్వు వెళ్ళాలి, నువ్వే మాట్లాడాలి, నువ్వే పరిచయం ఏర్పాటు చేసుకోవాలి, నువ్వే కదిలించాలి, నీవే వారితో సంభాషణ చెయ్యాలి. ఎవరో వచ్చి ఏదో అడుగుతారో అప్పుడు చెబుతాం కాదు, మనమే వెళ్ళాలి.
మనమే ప్రయాసపడాలి, మనమే సంభాషణ ప్రారంభించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆయన ప్రారంభిస్తున్నాడు. ఆమె వచ్చి ఏం చేస్తుందంటే నీళ్ళు తోడుకుంటా ఉంది. అవునండి, చదువుదాం, ఆ మాటలని చదువుదాం. ఎందుకంటే నేను ఈ ఒక్క స్త్రీ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడే ముగిస్తాం. ప్రైజ్ లార్డ్. చేదుకొనుటకు బావి దగ్గర రాగా యేసు నాకు దాహమునకి ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 12 మంది వెళ్ళారు. భోజనం ఎంతమందికి? 13 మందికి భోజనం. ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళిపోయారు. ఒక ఆయన్ని వదిలేశారు అండి. అప్పుడు ఆయన అడిగాడు, దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు? ఇక్కడ కూడా ఏముంది? యూదుడని సమరయుడని. మనకేమున్నాయి? క్రైస్తవుడని, అన్యుడని. ఇంకా మనకిక్కడ చాలా ఉన్నాయి. మన ఇండియాలో అయితే బోల్డ్ ఉంటాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. ఏమున్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం, మతాలు, కులాలు ఇవన్నీ ఉన్నాయి. ఆమె అంటుంది, నువ్వేమో యూదుడివి, మేమేమో సమరయులం, నన్ను అడుగుతున్నావు ఏంటి దాహమునకిమ్మని? అంటే యూదులు ఎవరు సమరయులతో సాంగత్యం చేయరు. వారి దగ్గర ఏమి తీసుకోరు, తినరు, తాగరు. కాబట్టి అందుకు యేసు ఏమన్నారు? నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా? మీ తండ్రి అంటలేదు, మా తండ్రి అంటలేదు, మన తండ్రి అంటుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నువ్వు గొప్పవాడువా అని ఆయన అడిగాను. అందుకే యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చే, ఇంకా దప్పికొనకుండా నేను ఇంత దూరం రాకుండా ఉంటాను, ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చే అంటే. ఈరోజు జీవజలం అంటే వ్యాపారం కాదు, కొన్ని చోట్ల స్ప్రే అండి, బాటిల్ నీళ్ళు ఏమని, జీవజలాలని నీళ్ళు అమ్ముకుంటున్నారు. బాటిల్ వేసుకుని నీళ్ళు అమ్ముతున్నారు జీవజలాలని. వాటి కొరకు ప్రజలు పరుగులు పెట్టి కొడుకు తెచ్చుకుంటున్నారు జీవజలాలని. కొంతమంది మేము యెరూషలేము వెళ్ళి యోర్దాను నది నీళ్ళు తెచ్చాం, మేము ప్రార్థన చేసాం, ప్రార్థన చేసి పెద్ద దాంట్లో 2-3 చుక్కలేసి ఇవన్నీ పరిశుద్ధపరచబడ్డాయి, యోర్దాను నీళ్ళుగా మార్చబడ్డాయి అని చెప్పి కొందరు వ్యాపారం కూడా నడిపిస్తూ ఉన్నారు. ఈయనేమన్నారు,
జీవజలం, నేనిచ్చే నీళ్ళు తాగితే నీకు దప్పిక ఉండదు. ఆయన అన్నాడు, ఆమె అంటుంది, నేను ఇంత దూరం రాకుండా మరీ మళ్ళీ నేను నీళ్ళు తాగకుండా ఆ నీళ్ళేవో నాకు దయచేయండి. అప్పుడు ఆయన ఏమన్నారు, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీకు పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవై ఉన్నావని గ్రహించుచున్నాను. హృదయ రహస్యాలు బయటపెట్టాడు ఆయన. వెంటనే ఆమె, నీవు ప్రవక్తవై ఉన్నావని నేను గ్రహించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 27వ వచనం దగ్గరకు వద్దాం. ఇంతలో ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అయినను ఎవడూ అడగలేదు. 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన వాటిని అన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడే కొద్ది నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తాను. ఏం జరిగింది అక్కడ? ఏమైంది? రైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చింది. ఇప్పుడు సమరయ స్త్రీకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆమె ఎక్కడుంది? చీకట్లో ఉంది. అంటే ఆమెకి ఆదికాండం 1:3 జరిగింది. ఆదికాండం 1:3 ఏంటి? వెలుగు కలుగును గాక పలకగానే వెలుగు కలిగింది. అప్పుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఎవరిలో? సమరయ స్త్రీలో. ఒక స్త్రీ, ఒక స్త్రీ ఆమె పాపములో ఉంది, అనగా చీకట్లో ఉంది. ఆమెకి సూర్యోదయం కలిగింది. ఎప్పుడైతే సూర్యోదయం కలిగిందో ఆమె ప్రతిరోజు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని కలిగి ఉంది. ఆ సూర్యోదయం వలన ఆ సూర్యాస్తమయం వలన ఆమెకు వెలుగు కలగలేదు. అసలైన సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెకు ఉదయించాడు. ఉదయించగానే ఆమె సూర్యోదయాన్ని పొందుకోగానే వెలుగు పొందుకుంది. వెలుగు ఎప్పుడైతే కలిగిందో వెలుగు చీకటి వేరైపోయింది. ఆమె వెలుగుగా మారింది. అప్పుడు ఆమెకి ఒక ఆకారం వచ్చింది. ఆమెకు వెలుగు వచ్చింది, ఆకారం వచ్చింది, ఆ గుణ లక్షణాలు కూడా వచ్చాయి. అప్పుడు ఆమె పరిగెత్తి ఊరిలోనికి వెళ్ళి ఏం చేస్తుందండి? షైన్, ప్రకాశిస్తుంది, తేజరిల్లుతుంది. ఆ వెలుగు ఎవరిది అంటే ఆమె మీదకి ఏ సూర్యుడైతే ఉదయించాడో ఆ సూర్యుని వెలుగునే ఆమె ప్రసరింపజేస్తా ఉంది. ఈరోజు నీకు కూడా వెలుగు వచ్చింది కదా సోదరి సోదరుడా, మనకు కూడా వెలుగు వచ్చింది కదా. ఆ వెలుగును మనం ఏం చేయాలి? లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 10వ అధ్యాయములో మనకు ఒక నీతి సూర్యుడు వచ్చి ఉన్నాడు. అది ఒక సూర్యోదయము. అది కాదు, ఇది ఒక సూర్యోదయము. మనకు ఒక సూర్యోదయం కలిగింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సమరయ స్త్రీని దర్శించినట్లే దుల్లలో ఉన్న ఒక స్త్రీని, ఒక చిన్న స్త్రీని దర్శించాడు ఆయన. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెలుగును పొందుకున్న నువ్వేం చేయాలి? లెమ్మో, లేచి ఏం చేయాలి? తేజరెళ్ళాలి. తేజరెళ్ళడం అంటే ఏంటి? తేజరెళ్ళడం అంటే ఏంటి? ఆ వెలుగుని మనము అనేకులకి ప్రసరింప చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినములలో మన కాలములో ఒక వ్యక్తికి సూర్యోదయం కలిగింది.
ఎప్పుడైతే సూర్యోదయం కలిగిందో చీకట్లో నుండి బయటకు వచ్చాడు, ఆ మత శాఖ నుండి బయటకు వచ్చాడు, సంఘ శాఖను విడిచిపెట్టి బయటకు వచ్చాడు, ఆ బాప్టిస్టు బోధ నుండి బయటకు వచ్చాడు, ఆ బాప్టిస్టు సిద్ధాంతం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సిద్ధాంతాలని, ఆచారాలని, సంప్రదాయాలను విడిచిపెట్టి బయటకు వచ్చి ప్రతి ఆచారము, ప్రతి సంప్రదాయము, ప్రతి పారంపర్య ఆచారము చీకటై ఉన్నది. ప్రతి చీకట్లో నుండి బయటకు వచ్చి ఆ సూర్యుని యొక్క ప్రకాశమునే లోకానికి చూపించాడు మన ప్రవక్త, 7వ దూత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఆమేన్, హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం వేళ, అది మధ్యాహ్న సమయం, అది మధ్యాహ్న సమయం, అది మిట్ట మధ్యాహ్న సమయం. అది ఆమెకు ఎవరు వచ్చారు? సూర్యోదయము. ఏమొచ్చింది? ఆదికాండం 1:3 ఉన్న వెలుగు వచ్చింది. ఆ వెలుగు చీకటిని వేరు చేసింది. ఆ వెలుగు దేవుణ్ణి చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఊరు మధ్యలోకి వెళ్ళి ప్రకాశిస్తుంది. లెమ్ము తేజరిల్లుము. ఈ మధ్యాహ్నం వేళ నీతో దేవుడు మాట్లాడేది, మనకు దేవుడు ఇచ్చే వాక్యం ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. ఇంకా కింద ఏం చెప్తుందంటే, లోకమును చీకటి అండి. ఆ మాట చదవండి మరలా. ఆ మాట చదవండి, నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చీకటి అంటే చీకటి ఆచారాలు, సంప్రదాయాలు, వాక్య వ్యతిరేకమైన ప్రతి కార్యము ఏమై ఉన్నది? చీకటి. జనాల్లోనికి అది పాతుకుపోతున్నాయి. ఆచారాలు వారి హృదయాల్లో పాతుకుపోతున్నాయి. ఆ సమయానికి ఆ ఆచారం బయటకు వచ్చేస్తుంది. ఏ సమయానికి ఏ ఆచారం కావాలో ఆ ఆచారం బయటికి వచ్చేస్తుంది. ఆ ఆచారాలు ఆటోమేటిక్గా ఆ ఆచారాలకి శరీరము లోబడిపోతుంది. అంటే ఏమయ్యాయి? ఆ ఆచారాలు నరనరాల్లో జీర్ణించుకుపోయాయి, లోపల ఉన్నాయి. ఆచారాలన్నీ, వాక్య వ్యతిరేకమైన కార్యములన్నీ ఏమై ఉన్నాయి? చీకటి ఉన్నాయి. భూమిని ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముతుంది, పాపము కమ్ముతుంది. ఎక్కడో ఏవో జరిగాయని చెప్పుకునే వారం అవన్నీ మన మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. పొడి చేసుకుంటున్నారు, బహిరంగంగా నరికేసుకుంటున్నారు. ధూమపానము, మద్యపానము, గంజాయి ఎక్కడో ఉండేది ఎక్కడికి వచ్చేసినాయి? మారుమూల ప్రాంతాలకు కూడా వచ్చేసినాయి మనం చెప్పుకోవడం కాదు, వాక్యము నెరవేరింది. ఏమని? చీకటి భూమిని కమ్ముచున్న, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ నీకేమో వెలుగు వచ్చింది. ఆ చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయల్లో ఉన్నవారు ఏం చూశారట? గొప్ప వెలుగు చూశారట. యేసు ప్రభువు రాగానే చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయల్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూసినట్టుగా మన ద్వారా చీకట్లో ఉన్నవారు వెలుగును చూడాలి, వెలుగు పొందుకోవాలి, గొప్ప వెలుగును వారు పొందుకోవాలి. అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగొచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకేమొచ్చింది? వెలుగొచ్చింది. వెలుగు అనగా ఏమిటయ్యా? ఈ కాలపు వాక్యము, 10:1 వచ్చిన వాక్యము, బలిష్ఠుడైన దూత వర్తమానము. ఆ దూత వర్తమానము మనలో ఏం చేయబడాలి? ప్రసరింపబడాలి. లేస్తారా? తేజరిల్లుదామా? లేద్దామా? తేజరిల్లుదామా? నీకు వెలుగు లేదు,
నీలో చీకటి ఉన్నది. ప్రతి రోగము చీకటే, ప్రతి బలహీనత చీకటే. ఆ చీకటిలో నుండి ఆ చీకటి వెలుగు ఏమవుతుంది? వేరు చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క చీకటి ఒక దినమున ఉండదు. ఏ చీకటి ఉండదు, ఏ బలహీనత ఉండదు, ఏ రోగము మన మీద ఏలుబడి చేయదు. ఎందుకనగా మనకేమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగుని మనం ఏం చేయాలి? ప్రసరింప చేయాలి. ఒక్కడే దేవుడు, బాప్తిసం ఒక్కటే, ప్రభురాత్రి భోజనము, 7వ దూత వర్తమానము, 7వ దూత బలిష్ఠుడైన దూత, ఇలా ఒక్కొక్కటి ఏమై ఉన్నది? ఆయనలోంచి వచ్చిన వెలుగు అయి ఉన్నది. ఆ వెలుగును మనం ఏం చేయాలి? ఇతరులకి ప్రసరింప చేయాలి. ఇదిగో ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తే, మేము క్రీస్తును కనుగొన్నాము, 10:1 మేము క్రీస్తుని కనుగొన్నాము అని నీలో నుండి ఆ వెలుగు ప్రసరింప చేయాలి. లెమ్మో తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చింది. చీకటే. ఆచారాల్లో ఇంకా మునిగిపోతున్నారు. ఒకప్పుడు అర్థవంతమైన స్కిట్లు వేసేవారు, నాటికలు వేసేవారు, అర్థవంతంగా ఉండేవి. కానీ ఇప్పుడు డ్యాన్సులు వేస్తున్నారు. సగం బట్టలు వేసుకుని డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరు? క్రైస్తవులు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆచారాల్లోనికి, సంప్రదాయాల్లోనికి కూరుకుపోయింది. వాక్య వ్యతిరేకమైన కార్యాల్లోకి కూరుకుపోతూ ఉంది. గాఢాంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది. వారికి, మరణ ఛాయల్లో ఉన్న వారికి, గాఢాంధకారంలో ఉన్న వారికి శ్రీమతి యేసుక్రీస్తు అనే నీ ద్వారా వెలుగు ప్రసరింపబడాలి. గలిలయలో ఉన్నవారు వెలుగు చూశారట. ప్రైజ్ ది లార్డ్. గలిలయలో ఉన్నవారు వెలుగు చూశారట. అంటా కాదు ఇప్పుడు దుల్లలో ఉన్నవారు వెలుగు చూడాలి. మడికలో ఉన్నవారు వెలుగు చూడాలి. చొప్పెలలో ఉన్నవారు వెలుగు చూడాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నవారు వెలుగు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? నీకు వెలుగు వచ్చిందయ్యా, అమ్మ నీకు వెలుగు వచ్చింది, లేమ్మో తేజరిల్లుమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగును పొందుకుందాం, వెలుగును ప్రసరింప చేద్దాం. అనేకులు చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధమైన లేస్తారా? దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడి వర్తమానం దీవించును గాక. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. కన్నులు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేయగలరా? ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు.